నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీలేరులో ప్రధాని మోదీ బహిరంగ సభ. వైసీపీ కాంగ్రెస్లపై తనదైన శైలిలో తీవ్ర విమర్శలు. రొంపిచర్ల మండలంలో మంత్రి పెద్దిరెడ్డి ఎన్నికల ప్రచారం. వైసీపీ గెలిస్తే ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తామంటూ హామీ. చిత్తూరు జిల్లా కుప్పంలో నారా భువనేశ్వరి ఎన్నికల ప్రచారం. యువతకు ఉపాధి లభించాలంటే కూటమి రావాలంటూ పిలుపు. మోదీపై కాంగ్రెస్ నాయకురాలు షర్మిల విమర్శల దాడి. ఏపీలో ఓటు అడిగే హక్కు బీజేపీకి లేదంటూ ఆగ్రహం. రాయలసీమ అనేక మంది ముఖ్యమంత్రులను ఇచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ప్రధాని మోదీ ఆరోపించారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలోని నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన వైసీపీ కాంగ్రెస్లపై నిప్పులు చెరిగారు. వైసీపీ పేదల వికాసం కోసం కాదు, మాఫియా వికాసం కోసం పనిచేసిందని దుయ్యబట్టారు. నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను వైసీపీ మోసం చేసిందని నరేంద్ర మోదీ ఆరోపించారు. పేదల వికాసం కోసం కాదు, మాఫియా వికాసం కోసం పనిచేసిందని దుయ్యబట్టారు. అలాగే టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ 5 ఏళ్లుగా ఏపీలో అభివృద్ధి లేదని, యువతకు ఉద్యోగ అవకాశాలు అడుగంటాయని ఎద్దేవా చేశారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని, ప్రజల కష్టాలు తీరాలని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. रायलसीमा में सामर्थ्य की कोई सीमा नहीं। यहां माइंस हैं, यहां मिनरल्स हैं, यहां दिव्य भव्य टेम्पल्स है, यहां मेहनती किसान है, टैलेंटेड नौजवान है और टूरिज्म की अपार संभावना है। इसलिए आज मोदी आपके पास आशीर्वाद लेने के लिए आया है। मोदी का लक्ष्य है रायलसीमा का डेवलपमेंट नई ऊंचाई पर पहुंचे। मोदी का लक्ष्य है आंध्र प्रदेश का विकास। मोदी लक्ष्यम आंध्र प्रदेश विकासम। साथियों, आप सभी ने दशकों तक दूसरों पर भरोसा किया है, लेकिन आपको क्या मिला? यहां डेवलपमेंट नहीं हुआ, यहां सिंचाई की सुविधा नहीं है, यहां इंडस्ट्री नहीं है, यहां किसान परेशान है, यहां नौजवानों को काम के लिए दूसरे शहरों में जाना पड़ता है। आप मुझे बताइए, ये हालात बदलने चाहिए या नहीं? तो आपको क्या करना पड़ेगा? आंध्र प्रदेश में डबल इंजन सरकार, आंध्र प्रदेश लो कूड़ा डबल इंजन सरकार रावाली। आंध्र प्रदेश की जनता ने बड़ी उम्मीदों के साथ वाईएसआर कांग्रेस सरकार बनाई थी, लेकिन इन्होंने आपके साथ विश्वासघात किया। वाईएसआर कांग्रेस ने यहां गरीबों का नहीं, माफिया का विकास किया। वाईएसआर कांग्रेस के मंत्री कैसे यहां गुंडागर्दी करते हैं, यहां राउडी राज चलाते हैं, वो सबके सामने है। मैं तो हैरान हूं, जिस सैंड माफिया के कारण अन्नामैया डैम टूट गया, 25-30 गांवों को नुकसान हुआ, दर्जनों लोगों की जान गई। ये से माफिया को यहां की सरकार बढ़ावा देती है।
मैं ऐसे हर माफिया को कहूंगा, वाईएसआर कांग्रेस गवर्नमेंट जाने का काउंटडाउन शुरू हो चुका है। एनडीए सरकार यहां के हर माफिया का इलाज करेगी, पक्का ट्रीटमेंट करेगी। विकसित भारत नरेंद्र मोदी गारी कला, विकसित రాయలసీమ చంద్రబాబు గారు పవనన్న కళ। 2014లో రాష్ట్ర విభజన జరిగింది, కట్టుబట్టలతో మన బయటికి గెంటేశారు। ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం రెండు చేస్తాం జరిగింది। 2014 నుంచి 2019 మధ్యన రాయలసీమని కూడా అభివృద్ధి బాటలో ఆనాడు మనం పెట్టాం। మనం గతంలో చూసాం, కొంతమంది ఫ్యాక్షన్ నాయకులు రాయలసీమతో రక్తం పారిస్తే చంద్రబాబు నాయుడు గారు నీరు పారిచ్చిన వ్యక్తి। 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాయలసీమకి సాగునీటి ప్రాజెక్టులు మనం పూర్తి చేశాం। ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించడానికి ఆనాడు ప్రాజెక్ట్ కూడా ప్రారంభించాం। ఉమ్మడి చిత్తూరు జిల్లాకి ఒక ఫాక్స్కాన్, సెల్కాన్, కార్బన్, డిక్సన్, జోహో, టీసీఎల్ లాంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం। చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండలంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు। రొంపిచెర్ల మండలం దద్దావారిపల్లి పంచాయతీ పరిధిలోని ఒడ్డుపల్లి, పెదగొట్టిగల్లు పంచాయతీలోని కొండ్రెడ్డిగారిపల్లి, బండకిందపల్లిలో మంత్రి పర్యటించి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు। ఈ 5 ఏళ్లలో ప్రతి కుటుంబం వైసీపీ ప్రభుత్వం ద్వారా లబ్ది పొందిందని, రానున్న రోజుల్లో హాంద్రీనివా పైప్ లైన్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు। అలాగే త్వరలో ఇంటింటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తామని, రానున్న 5 ఏళ్లలో మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని తెలియజేశారు। వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా మిథున్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు। గ్రామాలలో కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోయినా 90% చేసాం। ఇంకా 10% ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాల। మనం కొత్త ఓవర్ హెడ్ ట్యాంకులు కడుతూ ఉన్నాం, వాటి ద్వారా హంద్రీనివా నీళ్లు పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చి 24 గంటలు కూడా ప్రతి ఇంటికి కూడా నీళ్లు వచ్చే విధంగా చేయాలి। అదొకటి చేస్తే ఆ తర్వాత ఇంకా సాగునీరుకు రైతుల కోసం అవన్నీ కూడా రాబోయే 5 సంవత్సరాల్లో చేస్తాం। మనం ఏదడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎక్కువ పూర్తి స్థాయిలో ఆయన ప్రయారిటీ ఇచ్చి చేస్తూ ఉన్నాడు। మనకు ఏది కావాలన్నా కూడా నిమిషాల మీదే మంజూరు చేస్తూ ఉన్నాడు। రాబోయే 5 సంవత్సరాల్లో కూడా వారే ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి అన్ని రకాల కూడా మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం। మన కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మొన్న మేనిఫెస్టోలో ఏం చెప్పాడో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆయన అమలు చేస్తాడనే నమ్మకం మీ అందరికీ ఉంది, మా అందరికీ కూడా ఉంది। ఎందుకంటే 2019లో ఆయన ఏం చెప్పాడో ఎన్నికల ముందు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రతి కుటుంబానికి అందజేశారు। ఇప్పుడు కూడా ఈ రాబోయే 5 సంవత్సరాల్లో కూడా పూర్తి స్థాయిలో చేస్తాడు। మన కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలన్నా, మన గ్రామాల అభివృద్ధి జరగాలన్నా, అన్ని రకాల ఇక్కడ అభివృద్ధి పదంలో నడవాలంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలా। వారు ముఖ్యమంత్రి అయితే తప్పకుండా మన ప్రాంతానికి ఎక్కువ శ్రద్ధ తీసుకొని అన్ని రకాల కూడా అభివృద్ధిని పరుగులు తెప్పిస్తాడు। ఆ విధంగా ఆలోచన చేసి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా పక్కన పెట్టి అందరం కూడా ఏకదాటిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మద్దతు ఇవ్వండి। జరిగే ఎన్నికల్లో మిథున్ పార్లమెంటుకు పోటీ చేస్తూ ఉన్నాడు, నేను శాసనసభకు పోటీ చేస్తూ ఉన్నాను। ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదు, మన ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి 2 ఓట్లు కూడా పార్లమెంటుకు శాసనసభకు రెండింటికి కూడా వేసి అత్యధిక మెజారిటీ మన పెద్దగొట్టిగిల్లు పంచాయతీలో ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున నేను అర్థిస్తా ఉన్నాను। రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి గుడాల గోపిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన సతీమణి మంగతాయారు ఓటర్లను అభ్యర్థించారు। పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని 19వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించి వైసీపీ మేనిఫెస్టోను తెలియజేశారు। ఈ 5 ఏళ్ల పాటు అమలైన సంక్షేమ పథకాలు మళ్లీ కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అన్నారు। ఈ మేరకు నిర్వహించిన ప్రచారంలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు।
మన రాష్ట్రంలోనూ ఎన్డీఏ సారథ్యంలో డబుల్ ఇంజన్ సర్కారే ఏర్పాటవుతుందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు జోస్యం చెప్పారు. విశాఖ నగర బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ది చెందాలంటే కేంద్ర సహకారం ఎంతో అవసరమని అన్నారు. ఇటీవలే ధర్మవరంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన పర్యటనతోనూ ప్రధానమంత్రి రాజమండ్రి అనకాపల్లిలో చేసిన పర్యటనలతో ఒక్కసారిగా రాజకీయ రూపురేఖలు మారిపోయాయని అన్నారు. ఎన్నికల పర్యటన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖ చిత్రం మారిపోయింది. మొన్న అమిత్ షా గారు ధర్మవరంలో, నిన్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాజమండ్రిలో, అనకాపల్లిలో చేసిన ఎన్నికల పర్యటన దేశంలో మరొకసారి పెద్ద మెజారిటీతో మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందన్నటువంటి ధీమా ముందుగానే ఉంది. రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఎన్డీఏ ప్రభుత్వం తప్పనిసరిగా ఏర్పడుతుంది అన్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారి చేసినటువంటి వ్యాఖ్యలతో రాష్ట్రంలో రాజకీయం పూర్తిగా ఎన్డీఏకు అనుకూలంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఉన్నటువంటి విశ్వసనీయత అది. దేశ ప్రజల్లో నరేంద్ర మోదీ గారు అంటే నిజాయితీకి మారుపేరు, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. నాయకులకు ఈ విషయం అర్థం కాదు, కానీ దేశ ప్రజలందరికీ తెలుసు నరేంద్ర మోదీ గారు అంటే ఆనెస్టీకి ఒక బ్రాండ్. సో కాబట్టి నిన్న నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు అవి కేవలం విమర్శలు కాదు. దేశ ప్రధానిగా 10 సంవత్సరాలు ఈ దేశ పాలనతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఒక విశ్వవిఖ్యాత నాయకుడి, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులపై పూర్తి అవగాహన ఉన్నటువంటి ఒక పాలనా దక్షుడుగా నరేంద్ర మోదీ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా గమనించారు. సో దాంతో భయపడినటువంటి ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు తమకంటినటువంటి అవినీతి మరకల్ని ఈరోజు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ, బహుశా వైజాగ్ లోనే అనుకుంటా, అటువంటి తమకంటినటువంటి అవినీతి మరకల్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వంపై, కేంద్ర ప్రభుత్వంపై అటువంటి మరకల్ని అంటించే ఒక దుస్సాహసం చేశారు. దేశ ప్రజలందరికీ నేను చెప్పినట్లుగా నరేంద్ర మోదీ గారంటే నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమని, తప్పుడు వ్యాఖ్యలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ 10 ఏళ్ల పాలనలో మాకు ప్రతిపక్షంగా రోజు ఏదో ఒక రకంగా కేంద్రంపై నిందలు మోపేటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా సాహసం చేయలేకపోయింది నరేంద్ర మోదీ గారిపై ఎటువంటి ఆరోపణలు చేయటానికి. తప్పుడు ఆరోపణలు చేయాలని 2019లో ప్రయత్నం చేసి ఎన్నికలు ఆఖరి వారంలోకి, ఆఖరి దశలోకి చేరిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ, ప్రధాని నరేంద్ర మోదీ గారి బలం చేకూరినటువంటి ఎన్డీఏ ఒక ఎన్నికల్లో ఒక లాంగ్ జంప్ లాంటిది తీసుకొని విజయానికి దగ్గరలో ఉందని, విజయాన్ని చేకూర్చే దిశగా వెళ్తోందని, దీనిపై బెంబేలెత్తినటువంటి వైఎస్ఆర్సీపీ చేసేటువంటి అర్థరహిత విమర్శల్ని మానుకోవాలని, ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వం అంటేనే విజయం. సో ఇక్కడ మోదీ గారి నాయకత్వం లభించినటువంటి ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ లో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వైపు వెళ్తోందని, దాంతోనే వికసిత భారత్ తో పాటుగా వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా మోదీ గారి సారథ్యంలో కేంద్రంలో తప్పనిసరిగా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంతో నిర్మాణం కానుందని తెలియజేస్తూ, ఎటువంటి విమర్శలు మోదీ గారి నాయకత్వంపై చేసే మోరల్ అథారిటీ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి లేదని, నిజంగా నిజాయితీపై చర్చకు వారు సిద్ధమైతే వాస్తవాలన్నీ బయటకు వస్తే వైఎస్ఆర్సీపీనే తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటుందని తెలియజేస్తూ నమస్కారం. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా గాంధీపురం బస్టాండ్ వద్ద తాజాగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గాంధీపురం బస్ స్టేషన్లో ప్రయాణికులు బస్సు కోసం వేచి ఉన్నారు. అటుగా వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి ప్రయాణికులపైకి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తుంది. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.